నమస్తే. ఈ నెల 29వ తారీఖు ఇండియా టుడే ఒక సర్వే రిలీజ్ చేసిందండి. మూడ్ ఆఫ్ ది నేషన్ దాని మీద. అందులో జాతీయ స్థాయిలో ప్రస్తుతం జరగబోతున్నటువంటి ఇలా అసెంబ్లీ ఎలక్షన్లు జరగబోతున్నాయి రాష్ట్రాల్లో. ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్లు జరిగితే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, ఎంత ఓటింగ్ శాతం వస్తుందనేది ఈ సర్వే. తమిళనాడుకి సంబంధించిన చేసిన సర్వేలో డిఎంకే మొదటి స్థానంలో నిలిచింది. 45%, 42 నుంచి 45%తో డిఎంకే 140 నుంచి 160 సీట్లు గెలుచుకుంటుందని. అదేవిధంగా ఎన్డీఏ అంటే ఏఐడిఎంకే, బీజేపీ, దాని అలయన్స్ పార్టీలు మొత్తం కలిపి 33 నుంచి 35% తోటి 55 నుంచి 70 సీట్లు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటాయని తెలియజేసింది. దీంతో పాటు అక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఈ ఏఐడిఎంకే, డిఎంకేని ఒక ఆందోళనకు గురి చేస్తూ ఉన్నటువంటి టీవీకే విజయ్ పార్టీకి 15 నుంచి 20% ఓట్లు మాత్రమే సీట్లు ఇవి వస్తాయని, ఓట్లు వస్తాయని, సీట్ల విషయంలో ఒక్క అసెంబ్లీ స్థానం కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే తేల్చిందండి. అయితే ఈ సర్వేకి ముందు పరిస్థితి ఎలా ఉండేది అని మనం ఆలోచిస్తే, సర్వేకి ముందు టీవీకే విజయ్ గారు ఆయన సొంత సర్వేలో 30% పైగా ఓటింగ్ శాతం ఉంటుందని, 30 నుంచి 33%. అదేవిధంగా సీట్ల విషయంలో వచ్చి 118 నుంచి 130 లోపు ఆయనకి సీట్లు వస్తాయని తన సర్వేలో, ఆయన సొంతంగా చేసిన సర్వేలో ఆయనకు వచ్చిన రిపోర్టు. అంతేకాకుండా తమిళనాడు అసెంబ్లీకి సంబంధించిన న్యూస్ మొత్తంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అన్నింటిలో టీవీకే విజయ్కి 100 సీట్లు వస్తాయి, డిఎంకేకి ప్రధాన ప్రతిపక్షం ఇతనైనా 30 నుంచి 30 ఆయన సర్వే ఎలా చేసుకున్నాడో అలాగే ప్రచారం జరిగింది బాగా. ఎప్పుడైతే ప్రచారం జరిగిందో మంచి హైప్ వచ్చింది టీవీకే విజయ్ గారికి. ఎప్పుడైతే ఆయనకు ఆ సర్వే తర్వాత మీడియా ప్రచారం చూసి సాక్షాత్ కాంగ్రెస్ పార్టీ, ఆయనతో ప్రధాన పార్టీలు అన్నీ కూడా ఆయనతోటి కలవటానికి, ఆయన తనతో పాటు కలుపుకోవడానికి అన్ని పార్టీలు, ప్రధాన పార్టీలు పోటీ చేసి ప్రయత్నం చేసి, ఏఐడిఎంకే ఆయనతో బీజేపీకి సంబంధం లేకుండా జట్టుకట్టడానికి ప్రయత్నం చేసింది. అదేవిధంగా బీజేపీ ఏఐడిఎంకేతో సంబంధం లేకుండా టీవీకే విజయ్తో పొత్తుకు సిద్ధపడింది. వీళ్ళిద్దరు ఇటు ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ డిఎంకే వదిలిపెట్టి టీవీకే విజయ్తో కలిసి పోటీ చేయాలని ప్రయత్నం చేసింది. గట్టిగా ప్రయత్నం చేశారు, ఇది కూడా కాదు. కానీ టీవీకే విజయ్ అతనికున్న సర్వే, అక్కడున్న సోషల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా చెప్తున్న వార్తలు మొత్తం పూర్తిగా నమ్మారు. కాబట్టి వీళ్ళు ఎవరితో పొత్తు పెట్టుకోవాలి, సొంతంగా నేను అధికారంలోకి వస్తానన్న ధైర్యం వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్ నాటికి నాకు పర్సెంటేజ్ పెరగకపోతుంది, నాకున్న ఫాలోయింగ్కి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్న సొంతంగా అనేటువంటి ధీమలో ఉంటుందండి పాపం. కానీ సర్వే వచ్చిన తర్వాత ఇండియా టుడే సర్వే, సీ ఓటర్ ఇండియా టుడే సర్వే అంటే దేశంలో బాగా పాపులర్, ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే అనమాట జాతీయ స్థాయిలో కూడా. ఈ సర్వే ఎప్పుడైతే ఒక్క సీటు కూడా టీవీకే విజయ్ గారికి వచ్చే అవకాశం లేదు, ఆయన టీవీకే పార్టీకి అని ఇప్పుడు తేల్చిందో సందిగ్ధంలో పడిపోయినాడు. ఒక స్తబ్దత వచ్చేసింది రాజకీయాల్లో. ఆయన పార్టీకి పెద్ద పెద్ద నాయకులు కూడా మౌనంగా ఉన్నారు. అసలు ఇప్పుడు ఏం చేయాలనేది ఆయన థాట్స్ ఉన్నారు. ఈయన కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ మాదిరి మిగిలిపోతారో, లేకపోతే పోరాడి అధికారాన్ని సాధిస్తారో, లేక ప్రతిపక్షంగా ఉంటారో చూడాలి. నమస్తే.